ఇగో ఇవాళ పొద్దుగాల లేట్ అవుతుందని మా ఇంటి పక్క ఆమెను టిఫిన్లకు ముత్తమంతా కూర వేయమని అడిగిన. మా ఇంట్లో నేను ఇలా కూరే ఉండలేదు పో పో అని ముఖం మీదే చెప్పింది. అదేందక్క అట్లంటావు? రాత్రి మీ పెన్మిటి కూరగాయలు తెంగా నేను చూసిన. వండే ఉంటావక్క, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అడిగిన. మరి మాకు అది మస్తు పిరం కూర, మాకే మూకే రాలేదు కదా అని అనబట్టే. అంటే నేను అనుకున్న వాళ్ళు మటన్ కూర వండుకున్నారేమో అని. కానీ నీ వెనకసిరి అలా చిన్నపిట చెప్పింది టమాటా తొక్కు నూరిండ్రట. అబ్బో, టమాటా తొక్కుకే గంత బిల్డప్పా అని అనిపించింది. కానీ ముచ్చట తెలిస్తే గప్పుడు అర్థమైంది అసలు విషయం ఏందన్నదో. నిన్నీయాల కూరగాయల మార్కెట్కి పోయినారులా, పోతే తెలుస్తుండే టమాటా రేట్లు ఎట్లున్నాయో. 100 రూపాయల నోటు చేతిలో పెడితే కిలో జోకిచ్చి 2 పదులు వాపసిస్తారు. జర పుచ్చులు పట్టినట్టయితే ఇంకో 10 తిరిగిస్తారు. అంటే 70-80 దాకా వలుకుతుంది టమాటా. ఏం లేకున్నా 4 టమాటాలు 2 ఉల్లిగడ్డలు కోస్తే ఆ పూటకెళ్ళేది. ఇంత చింతపులుసు విసుక్కున్నా టమాటా చారు అయ్యేది. మరి ఇప్పుడేమో కొనబోతే పండు టమాటా మనల్ని చూసి పక్కున నవ్వబట్టే. మొన్నటి ఎండలకు పంటలు మాడిపోయి ఈ పరిస్థితి వచ్చిందట. బెంగళూరు, మహారాష్ట్ర, హర్యానాలకెళ్ళి లారీలకు లారీలు దిగుతున్నాయి ఇప్పుడు. కానీ గప్పట్లు ఎట్లుండే టమాటా రేట్లు? అడ్డికి పావు షేరు కూడా అడిగేటోడే లేకుండే పుక్కడికి వచ్చి పెట్టిండ్రు. కానేటోడే లేక సక్కదనాల పంటల పసలను మేపిండ్రు. అప్పుడు అదే రేటు వలికితే పండించిన రైతుల తలరాత మారు కదా. వస్తే వరద, పోతే బురద. టమాటానే కాదు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ముచ్చట కూడా ఇట్లనే ఉన్నది. రేషన్ దుకాణంలా బియ్యం చక్కెర వచ్చినట్టే మనిషికి ఇన్ని కూరగాయలు కూడా జోకిస్తే మంచిగుండు. ఎప్పటికొకటే రేటు ఉంటుండే.